టుడే మై డేట్ విత్ మై డాటర్. మీ నాన్నని వదిలేసి వచ్చాం. హ్యాపీగా గర్ల్స్ పార్టీయింగ్ టుడే. తింటావా? తింటా. ఏ మైరా త్వరగా తిను, మళ్ళీ నీకు మెయిన్ కోర్స్ కూడా తినిపించాలి. ఇట్స్ ద బెస్ట్ కాంబినేషన్. హెల్త్ కూడా చాలా మంచిది. మోటు పైసా వసూల్ నా పాపని తీసుకొస్తే రెస్టారెంట్ కైనా. అవును, ఇట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బస్ బస్ బస్. అది మన కృతుంగ లోగో. 2002లో కృతుంగ రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యాయి అన్నమాట. ఇవాళ మనం వచ్చాం కృతుంగ ద పాలిగర్స్ క్యూజిన్ ఏస్ట్రో నగర్కి వచ్చాం. అంటాడు 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 అంటాడు. అమ్మా ఇది ఏంటి? ఇది ఇంగ్లీష్లో ఉంది కదా, అయినా టుడే స్పెషల్ అంటే ఇవాళ అన్ని స్పెషల్స్. వెళ్ళి తిందాం పదా. సమ్మర్ హాలిడేస్కి మంచిగా లంచ్ చేద్దామని పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి పాపని తీసుకొని కృతుంగాకి వచ్చా. ఎక్కడ అనుకుంటున్నారు? హాయ్, మనం ఎక్కడికి వచ్చాం? రెస్టారెంట్. ఏ రెస్టారెంట్? కృతుంగ ఏస్ట్రో నగర్. కృతుంగ ద పాలిగర్స్ క్యూజిన్ ఏస్ట్రో నగర్. ఎందుకు నేను తీసుకొచ్చానో తెలుసా? నీకు ఎగ్జామ్స్ అయిపోయాయి, నువ్వు ఎగ్జామ్స్లో బాగా రాసావు, గుడ్ మార్క్స్ వచ్చాయి కాబట్టి నిన్న ఇక్కడికి నేను లంచ్కి తీసుకొచ్చాను. టుడే మై డేట్ విత్ మై డాటర్. మైరా ఇక్కడ చూసావా, నీకోసం చాలా ఐటమ్స్ ఆర్డర్ చేశాను. ఇక్కడ స్టార్టర్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఉంది, డిలైట్ ఉంది. యూ విల్ హ్యావ్ ఫీస్ట్ రా టుడే. ఏం ఫస్ట్ తింటావు? ఇది తింటా. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేయాలి. అవునా? ఇది వచ్చి పాయా సూప్, చాలా హెల్త్కి మంచిదన్నమాట. దిస్ ఇస్ లైక్ ప్యూర్ పాయా సూప్. వావ్, ఇట్ లుక్స్ ఆల్సో టేస్టీ. అండ్ దిస్ ఇస్ లైక్ మటన్ బోన్ సూప్. వావ్, ఇట్ లుక్స్ సో టేస్టీ. సో విచ్ వన్ యూ వాంట్ టు టేస్ట్? I want to taste this one first. Oh, because it looks so yummy. So yummy. Taste it. I'm tasting it. First I will show to the camera. Then they will comment. It's nice. Guys, you should try this. You should try this? You really love this? Yep. నువ్వు అది ట్రై చేసావు, నేను ఇది ట్రై చేస్తాను. మీ నాన్న కుళ్ళుకుంటాడే ఈ వీడియో చూసి. మీ నాన్నని వదిలేసి వచ్చావు. హ్యాపీగా గర్ల్స్ పార్టీయింగ్ టుడే. పాయా సూప్. That is great. ఎంత బాగుంది మైరా. అవునా? గార్లిక్ ఫ్లేవరు, కొత్తిమీర క్రంచ్. కొంచెం తాగేస్తానే. Can I also try some? Yeah, try. I never tried this before. This is very good. వెరీ గుడ్ నా, టేస్టీ. నేను నీకు అన్ని డిషెస్ పేర్లు చెప్పనా? ఓకేనా? ఇది వచ్చి పన్నీర్ చీకులు. ఇది రాయలసీమ తందూరి డిష్ అన్నమాట. అలాగే ఇది వచ్చి చికెన్ చీకులు. వెజిటేరియన్ వాళ్ళు పన్నీర్ తినచ్చు, నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ చీకులు తినచ్చు. ఇది వచ్చి మటన్ గీ రోస్ట్. చాలా బాగుంది. తింటావా? తింటా. తిను. తిను, ఆస్వాదించవే. నేను ఇలా వంట చేస్తానా? నాకు వంటలు రావు కదా, అందుకే నేను ప్రతి రెస్టారెంట్కి తీసుకొస్తూ ఉంటా. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. చాలా బాగుందా? మటన్ గీ రోస్ట్, గీ ఫ్లేవర్ వస్తుందా? చాలా వస్తుంది. అవునా? సో దిస్ ఈస్ మటన్ గీ రోస్ట్, సిగ్నేచర్ డిష్ ఆఫ్ కృతుంగ. అప్పటి నుంచి డిష్ తింటా అంటున్నావు కదా, నీకు ఇది ఏంటో తెలుసా? దిస్ ఈస్ వెల్లుల్లి ప్రాన్స్ ఫ్రై. ఓకే, ష్రింప్. ఇంట్రెస్టింగ్. దిస్ ఈస్ లైక్ వెల్లుల్లి ప్రాన్స్ ఫ్రై. తింటావా? తింటా. ఏముంది? ఇదే ఉంది. నేను చెప్పేటప్పుడు తినేస్తావేంటి? ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. చాలా బాగుందా? కారం లేదా? టేస్టీగా ఉంది. వెల్లుల్లి ప్రాన్స్ ఫ్రై, మంచి ఘాటుగా వెల్లుల్లి ప్రాన్స్, వెల్లుల్లి ఇలా క్రంచీగా మనకు ప్రాన్స్ తింటూ వస్తుంది. మీరు కూడా కృతుంగ ఏస్ట్రో నగర్కి వస్తే డూ ట్రై వెల్లుల్లి ప్రాన్స్ ఫ్రై. పకోడా అంటే ఏంటి మమ్మీ? పకోడా అంటే చికెన్ని కూడా మంచిగా మ్యారినేట్ చేసి ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి, పెరుగు వేసి ఇలా వేడి నూనెలో వేసి తర్వాత ఇలా తీస్తే పకోడా అవుతుంది. తింటావా? తింటా. తిను.
చాలా చాలా బాగుంది. చాలా బాగుంది, నాకు తెలుసు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుందా? సరే, ఒక పని చేస్తాను, నేను తిన్నా కొంచెం టేస్ట్ చేయనా? క్రంచీగా ఉంది. జనరల్గా చిన్నపిల్లలు ఏంటంటే ఏవో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి తింటూ ఉంటారు. నా కూతురు నాన్ వెజ్ స్టార్టర్లు కూడా అదరగొట్టుగా తినేస్తుంది. అందుకే కృతంగా వేసుకోవడం దగ్గరికి రండి, భలే బాగున్నాయి. మైరా, ఇంకో ఐటెంలోకి వెళ్ళే ముందు నీకు ఏదైనా తాగిపిస్తా, తాగుతావా? ఏం తాగుతావు? ఇది తాగుతావా? టేస్ట్ చేయి. ఓకే. ఆగు, ఎలా ఉంది? లెమన్ ఫ్లేవర్ బట్ న్యూ ఫ్లేవర్. లెమన్ ఫ్లేవర్ బట్ న్యూ ఫ్లేవర్. ఇది మా రాయలసీమ స్పెషల్ అన్నమాట. నన్నారి అంటారు దీన్ని. నన్నారి సోడా చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్కి బెస్ట్ హైడ్రేటింగ్ డ్రింక్ అనమాట. సో నేను తాగనివే, నాకు కూడా ఉంది కదా. చియర్స్. Cheers, but you need a straw. I need a straw. Okay. Yes. Cheers. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా నన్నారి ఫ్లేవర్ వస్తుంది. సో మా స్పెషల్ అనమాట, రాయలసీమ స్పెషల్ నన్నారి. చాలా బాగుంది. సమ్మర్లోకి వచ్చి మనం హ్యాపీ కృతంగా వచ్చినప్పుడు వీళ్ళకి నేను చూపించే ఐటమ్స్ అన్నీ ట్రై చేయండి. మీరు అంటారు అరే వా అని. అందుకే చాలా బాగుంది. నెక్స్ట్ ఏం ట్రై చేస్తాం? ఇది తింటావు. ఇదేంటో తెలుసా నీకు? లేదు. దిస్ ఈజ్ లైక్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. అవునా? గార్లిక్ సాస్తో ఇలా డిప్ చేయాలి, ఇలా తినాలి. సో నైస్. సో ఇప్పటి నుంచి ఫ్రైడ్ ఐటమ్ అయినా స్టార్టర్స్ అయినా కృతంగా నుంచి తెప్పించుకొని తిను. ఇలాగే ఉంటాయి. తిను. పైసా వసూలు నా పాపని తీసుకొస్తే ఏ రెస్టారెంట్కైనా. ఇప్పుడు ఇది టేస్ట్ చేయి. ఓకే. జ్యూసీ. జ్యూసీ. యు నో వాట్ ఈస్ దిస్? ఇది విలేజ్ వింగ్స్, తందూరి స్టైల్ విలేజ్ వింగ్స్ అనమాట. జనరల్గా మనం ఫ్రైడ్ వింగ్స్ తింటూ ఉంటాం కదా, ఇది వచ్చి విలేజ్ వింగ్స్. తందూరి బట్టి మీద కాలుస్తారు. సో వింగ్స్ తందూరి స్టైల్లో. ఏంటి, నచ్చిందా? తిను. నెక్స్ట్ ఏం తింటావు? ఇది తింటాం. ఇది డెజర్ట్, అప్రికాట్ డిలైట్. డెజర్ట్కి టైం ఉంది. స్టార్టర్స్ తిన్నాం, ఇప్పుడు మెయిన్ కోర్స్ కూడా తినాలి కదా. ఇవి తిన్నాక ఫినిషింగ్ టచ్ డెజర్ట్తో ఇప్పిస్తా. బాగుందా? ఓకే. సమ్మర్ హాలిడేస్కి పిల్లలందరూ వీడియో చూస్తున్నారు కదా, మీ మమ్మీని డాడీని అందరినీ తీసుకొని కృతంగా ఏఎస్ రావు నగర్కి వచ్చేసేయండి. యూ విల్ లవ్ ఇట్. మీకు డిజర్ట్లు ఉన్నాయి, స్టార్టర్లు ఉన్నాయి, లైక్ మెయిన్ కోర్స్ ఉంది, అన్నీ చాలా టేస్టీగా. చూసారు కదా మా మైరా ఎలా ఎంజాయ్ చేస్తుందో, అలా మీరు ఎంజాయ్ చేసేస్తారు. ఏ మైరా, త్వరగా తిను, మళ్ళీ నీకు మెయిన్ కోర్స్ కూడా తినిపించాలి. ఇప్పుడు నీకు నేను మెయిన్ కోర్స్ తినిపిస్తా. ఇప్పుడు వరకు ఎప్పుడు తినుండవు, అంత బాగుంటాయి. అదేంటంటే ఇది వచ్చి రాగి సంగటి. చాలా హెల్దీ, చాలా న్యూట్రిషియస్ అనమాట. మా రాయలసీమ వాళ్ళ స్పెషల్ డిష్. అవునా? రాగి సంగటి. దీని కాంబినేషన్ ఏంటో తెలుసా? దీని కాంబినేషన్ వచ్చి నాటుకోడి పులుసు. యూనో విలేజ్ చికెన్. నాటుకోడి అంటే విలేజ్ చికెన్ ప్యూర్ ఉంటుంది. దాని పులుసు అనమాట. ఈ రెండు కాంబినేషన్ తింటావా? తింటా. చేయితో తినడం కాదు, మీ నాన్నలాగా పైనంగా నిదానంగా తినాలి. ఓకే. రాగి సంగటి నీకు నేను తినిపిస్తాను. వేడి వేడి రాగి సంగటి. చాలా చాలా బాగుంది. ఇక తిన్నాక నువ్వు రోజు నన్ను ఇదే తినమంటావు, అంత బాగుంటుంది తెలుసా. చాలా హెల్దీ, చాలా టేస్టీ. ఈ కాంబినేషన్లో కొంచెం నెయ్యి వేస్తా. నాకు ఫేవరెట్ నెయ్యి. వేడి వేడి నాటుకోడి పులుసు. ఈ కాంబినేషన్ నువ్వు తిను, అమ్మా సూపర్ అంటావు. సో తింటావా? తింటా. ఎలా ఉంది చెప్పు టేస్ట్? కారం ఉందా? ఎలా ఉంది? చాలా 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 బాగుంది. బాగుంది తెలిసే. ఏ ఫ్లేవర్? సాఫ్ట్గా ఉందా? ఎలా ఉంది? సాఫ్ట్ అండ్ లిటిల్ బిట్ స్పైస్. లిటిల్ బిట్ స్పైసీయా? ఓకే, నేను టేస్ట్ చేయనా? ప్లీజ్ ట్రై ఇట్. ఇట్స్ సో గుడ్. ఇట్స్ ద బెస్ట్ కాంబినేషన్. హెల్త్ కూడా చాలా మంచిది. రాగి సంగటి చాలా సాఫ్ట్గా ఉంది విత్ కాచిన నెయ్యి, అలాగే నాటుకోడి పులుసు.
పుల్ల చింతపండు పులుసులో నాటుకోడి కాంబినేషన్ అదిరిపోయింది కదా మైరు. మనం రెగ్యులర్గా కృతంగా రెస్టారెంట్ దగ్గరకు వస్తే ఇది ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇది ఇదేంటో తెలుసా? లేదు. చికెన్ పులావ్. ఇది తెలుసా? లేదు. నాకు కుండ బిర్యానీలు అంటే చాలా ఇష్టమే. అబ్రాకదబ్రా. అబ్రాకడాబ్రా. వాట్ ఈస్ దిస్? I don't know. You don't know? I'll tell you na. This is నల్లి గోష్ బిర్యానీ. చూసావా? నల్లి గోష్ అంటే మటన్, బిగ్ ల్యాంబ్ బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మైరా, నీకు పని చెప్తా. నువ్వు ఎప్పుడైనా నాన్నతో మాట్లాడుతూ ఉంటావు కదా, నాన్నకు చెప్పాలి అమ్మకి వంట రాదు, అమ్మ వంట బాగా చెయ్యదు అని రోజుకొక హోటల్కి నన్ను నువ్వు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావా? నేను ఏది చేసినా ఇంట్లో బాలే 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 అన్నాడు అంటావా? అప్పుడు మనం నెలకి 30 రోజులు ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క రకమైన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బతికేద్దాం. సో మీ దగ్గర వచ్చిన వాళ్ళని తెలుగు కమింగ్, हिंदी कमिंग, ओके नो प्रॉब्लम. इधर की लोग, मेरे को हिंदी नॉट दैट मच कमिंग. इधर की लोग दे ईट दिस, दे लाइक इट. Oh, नल्ली गोश्त स्पेशल, रायलसीमा स्पेशल. Oh, it looks so yum, Mamaru. This is very tasty, you know. You want to taste? Yes, I want to Not taste. that much. Little rice. Little. Enough. చాలు. పాపకి ఇంకా చాలా తినిపించాలి బాబు. గట్ ఇట్? ఓకే మైరు, ఇది వచ్చి నల్లి గోష్ బిర్యానీ. ఇది ఎలా తినాలంటే, Get the chicken piece. దిస్ ఇస్ out. మటన్ మైరా, దిస్ ఇస్ నల్లి గోష్ బిర్యానీ. Oh, sorry. ఇలా తీయాలి, ఇలా తీయాలి, రైస్ తో డిప్ చేయాలి, ఇలా తినాలి. కావాలి. ఆగు, నువ్వు తినకముందే చాలా బాగుందంటావు. ఫస్ట్ తిను మంచిగా నిదానంగా తిను. మోటు స్పైసీగా ఉందా, ఎలా ఉంది? నువ్వు ఫస్ట్ టైం తింటున్నావు నల్లి గోష్ బిర్యానీ. నువ్వు ఎప్పుడు చికెన్ బిర్యానీ తింటావు. సాఫ్ట్. మటన్ ఈస్ వెరీ సాఫ్ట్. ఓకే. అండ్ ఇట్స్ లిటిల్ బిట్ స్పైసీ. లిటిల్ బిట్ స్పైసీ. రాయలసీమ అంటేనే ఘాటు నాటు, అందుకే స్పైసీగా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను తింటాను చూడు. నీకు తినిపించే కదా నేను లేదు. ఇదేం మాయం. సరే, ఎందుకైనా ఎప్పుడైనా మీరు కృతంగాకి వస్తే ట్రై నల్లి గోష్ బిర్యానీ. ప్లీజ్. స్పైసీ లెవెల్ పీక్స్లో ఉంది. అలాగే మసాలా, గరం మసాలా లాగానే మసాలా చాలా ఘాటుగా, చాలా టేస్టీగా, టెంప్టింగ్గా ఉంది. ఘాటైన రాయలసీమ స్పెషల్ నల్లి గోష్ బిర్యానీ. ఎలా ఉంది? This is the best combination in the whole entire world. Yes, whole world it's best combination. నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు, ఎప్పుడైనా ఇటు అటు తినకూడదు, మంచి రెస్టారెంట్లో మన కృతంగా రెస్టారెంట్ దగ్గరకు వచ్చి తినమను. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం తింటావు? నెక్స్ట్ ఇది తినేసావు. లేదు. ఇంకా తింటావే, ఆగు. ప్లీజ్. ఓకే, తిను. చాలా బాగుంది. I want to eat more and more. బస్ క్లైమాక్స్కి వచ్చామే. ఇది నాకు 2 ఇష్టం, కానీ 1 ట్రై చేస్తా. ఇని మిని మైనిమో, ఇని హ్యాస్ అ మైనిమో, ఇని హ్యాస్ మైని హ్యాస్, ఇని మిని మైనిమో. నాకు తెలుసు నీకు ఏది ఇష్టమో దాంతోనే స్టార్ట్ చేస్తావు, దాంతోనే ఎండ్ చేస్తావని. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గులాబ్ జాము విత్ ఐస్ క్రీమ్. నాది ఫేవరెట్ వెనిలా ఐస్ క్రీమ్. సో కమెంట్స్ లో మీరు కూడా పెట్టండి, మీలో ఎంతమందికి ఇష్టం ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇవాళ అయితే నీకు ఫుల్ ట్రీట్. ఎగ్జామ్స్ నిన్న అయిపోయాయి, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేలోపు మా పాప నాతో ఫుల్ పార్టీ తీసుకుంటుంది. తర్వాత తిను. సో నా ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్ చూసారా? అన్ని చోట్ల దొరుకుతుంది కాదన్ను, బట్ ఇక్కడ కోవాతో ఆప్రికాట్స్తో చాలా బాగుంది. చూస్తే టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ చేసేస్తాను. బెస్ట్ ఆప్రికాట్ డిలైట్, లోడెడ్ విత్ లాట్స్ ఆఫ్ నట్స్. ప్రశాంతంగా, హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. స్టార్టర్స్ తిన్నాం, మెయిన్ కోర్స్ తిన్నాం, నల్లి గోష్ బిర్యానీ తిన్నాం, చికెన్ పులావ్ తిన్నాం. స్టార్టర్స్లో అయితే వెల్లుల్లి ప్రాన్స్ ఫ్రై, చెప్పాలంటే మొత్తం లిస్టే ఉంది, చాలా బాగున్నాయి. కృతంగా ఏఎస్ రావు నగర్కి రండి. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అన్నీ పెడతాను.
మీ ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా గెట్ టుగెదర్లు అయినా కిట్టి పార్టీలు అయినా ఎనీ అకేషన్ సెలబ్రేట్ విత్ కృతుంగా ద పాలీగడ్స్ క్యూజిన్. డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను, లొకేషన్ చూసుకొని వచ్చేసేయండి. యూ విల్ లవ్ ఇట్. ఇక్కడికి వచ్చి తినంటారు. రాయలసీమకి వెళ్ళి ఎందుకు తినాలబ్బాయి, మన కృతంగాలు తినేద్దాం అనేది. అందుకే కృతంగా రాయలసీమ రుచులు టేస్ట్ చేయాలంటే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో పిల్లలు కూడా చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. If you like my channel, like and click the red button. ఫుడ్ ఎంజాయ్ చేయడమే మా మోటో. సో అందుకే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ లలీ. సో చూసారు కదా, మంచి మంచి డిషెస్ ఫుల్గా ఎంజాయ్ చేశాం. మీరు మీ ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఇంత బిజీ లైఫ్లో మంచి ఫ్యామిలీని ఇక్కడికి తీసుకురండి, ఎంజాయ్ చేయండి. లవ్ ద ఎక్స్పీరియన్స్ ఎట్ ది పాలీగడ్స్ క్యూజిన్, ఏఎస్ రావు నగర్.